వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 169 నుండి 176 వరకు ఉన్న వచన భాగాలను చదువుకుందాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 169 నుండి 176 వరకు. జగదీష్ వచ్చి చదువుతాడు. కలిసి అనుసరించి వాక్యాన్ని పలుకుదాం. యెహోవా, నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయముగాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము. నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయమగునుగాక. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించను గాక. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు తన ఉచితమైన కృప చొప్పున మనందరినీ ఫిబ్రవరి మాసంలోనికి క్షేమంగా నడిపించారు. అందుకొరకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటిని అక్కడ పెట్టి ప్రభువులు ఆనందించడం మనం నేర్చుకోవాలి. స్తోత్రం. అప్పుడు మాత్రమే మన జీవితాలు దేవుడు ఆశించిన స్థాయిలో ప్రయోజనకరంగా ఉంటాయి. 119వ కీర్తన ముగింపులోనికి వచ్చాం మనం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఇందులో 176 వచనాలు ఉన్నాయి. హీబ్రూ అక్షర క్రమంలో భాగంగా 22 భాగాలుగా, ఒక్కొక్క భాగంలో 8 వచనాలుగా ఈ కీర్తన విడగొట్టారు. ఆ విధంగా రాశారు. అంటే ఉదాహరణకి ఒక్కొక్క పాటలో మనకు 5 చరణాలు 6 చరణాలు ఎలా ఉంటున్నాయో, వీటిలో 176 వచనాలని 22 చరణాలుగా వాటిని ఇట్లా సపరేట్ చేశారు. మనం చదువుకున్న భాగం తౌ. ఈ మధ్యకాలంలో జెన్నీ వీళ్ళకి నేర్పిస్తుంది హీబ్రూ అక్షరాలు. మెల్లగా రాస్తున్నారు వాళ్ళు కూడా. యూట్యూబ్ చదువులు అన్నమాట. స్టీల్ గారు వచ్చారు కదా మన దగ్గరికి. ఆయనకు బాగా హీబ్రూ లాంగ్వేజ్ పట్టుంది. ఎక్కువ పదాలు హీబ్రూ భాషలోనే మాట్లాడతారు ఆయన. బైబిల్కి సంబంధించిన పదాలు. బైబిల్ హీబ్రూ భాషలో రాయబడింది, గ్రీకు భాషలో రాయబడింది. ఆ తరువాత ఇది ఆయా భాషల్లోకి భక్తుల చేత
తర్జుమా చేయబడింది. పూర్తి అర్థం, కరెక్ట్ అర్థం తెలియాలంటే హీబ్రూ, గ్రీకు భాషల్లో ఉన్న బైబిల్ చదివితే మనం కరెక్ట్గా, అంటే కొన్నిసార్లు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు, తర్జుమా చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు దొరికే అవకాశం ఉంది. మ్యాక్సిమం ఏ పొరపాటు లేకుండా చాలా శ్రేష్టమైన రీతిలో భక్తులు దీని కొరకు ప్రయాసపడ్డారు. అయినప్పటికీ మనం ఇంకా సూపర్ ఫైన్ మనం తీసుకోవాలి అంటే ఆ భాషలో ఉన్న బైబిల్ కూడా మనం చదవటం వస్తే ఇంకా తెలుసుకోవచ్చు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువు రాని వాళ్ళ కొరకు మీ కొరకు కొన్ని ఆడియో బైబిల్ తెచ్చాం, వస్తున్నాయి ఈ వారంలో. చదువు రాదండి మేము, అయినా కానీ వాక్యం వినాలని ఆశ ఉంది అంటే తీసుకోండి. చాలా తక్కువ రేట్ అది. 3 బ్యాటరీలు వేసుకుంటే 2 రోజులు వస్తాయి. లేదు ఫోన్ ఛార్జింగ్ వైర్ ఛార్జ్ పెట్టుకుంటే బ్యాటరీ లేకుండా కూడా మీరు దాన్ని వినొచ్చు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తం అన్ని పుస్తకాల గురించి ఒక్కొక్క మాట, ఒక్కొక్క వచనం, ఒక్కొక్క అధ్యాయం పూర్తిగా వివరించబడి ఉంటుంది. చక్కగా చదువుతూ ఉంటారు, మీరు వినొచ్చు. అట్లా కూడా మీరు చదువులేని పరిస్థితి నుండి జయించబడచ్చు. స్తోత్రం. ఉపాయం ఉంటే ఏదైనా మనం తేలిగ్గా చేయగలం. పెద్దవాళ్ళు సామెత ఏం చెప్పారంటే, ఉపాయం లేనోడు అక్కడ ఉండకూడదంట. మరి ఎక్కడ ఉండాలి ఆలోచన చేయండి. యేసు రక్తమే జయం. ఈ 119వ కీర్తన ఉందే, ఇది ఎక్కువగా వాక్యం గురించి, వాక్యం యొక్క విశిష్టత గురించి భక్తుడు రాశాడు. క్రైస్తవులకు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం దేవుని వాక్యం. అర్థమవుతుందా? మీలో కొద్దిమంది అక్కడక్కడ నాకు కనబడుతున్నారు, బైబిల్ మీరు చేత్తో పట్టుకురావట్లా. అది మీరు ఎంతో ఘనతను పోగొట్టుకుంటున్నారు. మీ బైబిల్ మీరు చేత్తో పట్టుకుని రావాలి. ఇంకా వీలైతే కవర్లో తొడగకుండా అందరికీ, కొద్దిమందికి ఇప్పుడు ఆ బ్యాగుల మీద వేసే జవాబు వేయకుండా ఉంటే బాగుండు అనుకున్నారు. ఇదేంటో మేము కూడా క్రైస్తవులని అందరికీ తెలిసిపోతుందండి. మన లోకంలో సిగ్గుపడడానికి ఏమీ లేదు, లోకమే మనల్ని చూసి సిగ్గుపడాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం దేవుని భక్తులకు ఘనత. ఇట్ ఈజ్ అవర్ హానర్. ఇదే మనకు ఘనత అంటాడు 149వ కీర్తనలో. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టకండి. మీరు నిద్రపోతున్నా కూడా ఏదో ఒక రకంగా లేపి మరి ఎందుకు వాక్యం చెప్తారు సేవకులు అంటే, దేవుని వాక్యమే. ఈరోజు ఉదయం కూడా నేను వచ్చిన తర్వాత ఇంచుమించు కొన్ని నిమిషాలు ఝాన్సీతో మాట్లాడాను, వాక్యమే చెప్పా. ఆ పిల్ల కూడా చాలా విషయాలు వాక్యంలో ఉందని నాకు చెప్పింది. దేవుని వాక్యం మనల్ని సంతోషాన్ని ఇస్తుంది, మనకు నిరీక్షణ పుట్టిస్తుంది, మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం లేకపోతే మీరు ఏదో ఒక రోజు తేలిపోతారు. మందిరానికి వచ్చారుగా అంటే వచ్చారు, కానీ అసలైన దాన్ని పట్టుకోవాలా. అర్థమవుతుందా మీకు? అసలైన దాన్ని పట్టుకోవాలా. మేము కానూరులో ఎలక్షన్ డ్యూటీ చేసాను మొన్న. విజయవాడ కానూరులో మాంటిసోరీ హై స్కూల్ ఉంది, దాన్ని నారాయణ చేశారు. ఒక ఆయన వచ్చారు, చీటీ తీసుకొచ్చాడు. ఓటు స్లిప్ ఉంటుంది కదా, బయట ఇస్తారుగా, అది తీసుకొచ్చారు. తీసుకొస్తే నేను ఆ బూత్కి పీఓ, ప్రిసైడింగ్ ఆఫీసరు, మిగతా వాళ్ళు చూస్తున్నారు, ఏపీఓ చూస్తున్నారు. స్లిప్ తీసుకుని ఓటర్ లిస్టులో పేరు చూస్తే డిలీటెడ్ లిస్ట్లో ఉంది, పేరు తొలగించిన జాబితాలో ఆయన పేరు ఉంది, ఆ నెంబర్, సీరియల్ నెంబర్. సార్ మీ పేరు తీసేశారు అని చెప్పారు వాళ్ళు. నీకు రయ్యమంటే నా దగ్గరికి వచ్చాడు ఆయన. పేరు తీసేటువంటి మీ ఇష్టమైనా తీసేయటం అంటాడు నన్ను. మనం ఎక్కడ తీస్తాం? ఆ రోజు ఉద్యోగం చేయడానికి వెళ్ళాం. మీరు తీసుకొచ్చిన స్లిప్ తప్పండి, రాంగ్ స్లిప్ తీసుకొచ్చారు, కరెక్ట్ స్లిప్ తీసుకురండి అన్నా.
నాకేం పని, నేను ఇప్పుడు దాకా లైన్లో నుంచి గంటలు నేను తీసుకొస్తాను, మళ్ళా నువ్వే ఎతికివు అన్నాడు. అక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, ఆయనకి ఫోన్ చేసి ఆయన పిలిపిస్తే ఆయన చెప్పాడు, రాంగ్ స్లిప్ తెచ్చాడండి, ఈయన పేరు డిలీటెడ్ లిస్ట్లో ఉన్నమాట నిజమే, కానీ మళ్ళీ యాడ్ చేసాం, చేర్పుల జాబితాలో కూడా మళ్ళీ ఉంది ఆ పేరు. ఆ స్లిప్ తేకుండా ఈ స్లిప్ తెచ్చాండి, ఇదిగోండి పలానా సీరియల్ నెంబరు ఇదిగోండి అని చెప్పాడు. సార్ మీరు రాంగ్ స్లిప్ తెచ్చారు అన్న. బై ద వే ఆయన పాస్ట్ గారు అని తెలిసింది ఆయన వెళ్ళిపోయిన తర్వాత. నేను మీకు ఏం చెప్తున్నానంటే, రాంగ్ వాటిని, అనవసరమైన వాటిని కనుక మీరు పట్టుకుని వేలాడితే భక్తి చేయలేరు, జీవితంలో ముందుకు ఎదగలేరు, సాగలేరు. అర్థమవుతుందా? భక్తి చేయాలి అంటే వాక్యమే పునాది, కర్త కర్మ క్రియ అంతా వాక్యమే. వాక్యం వాక్యం వాక్యం. దేవుని వాక్యాన్ని పట్టుకున్నవాడు చెదరిపోడు, కలవరపడ్డు, చెడిపోడు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 173వ వచనంలో అంటున్నాడు, నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. ఏం కోరుకుంటున్నాం మనం అంటే, మన కోరికలు చాలా ఉంటాయి కదా. ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ రకరకాల కోరికలు కోరుతూ ఉంటారు కదా, ఏవేవో అడుగుతారు. నేను డ్యూటీలకు వెళ్ళి ఉద్యోగం తర్వాత సేవకి వెళ్ళినప్పుడు జెన్నీ చెప్పేది, మామే తెచ్చిచ్చేవాళ్ళు నాకు ఏమన్నా తినాలనిపిస్తే. మా నాన్నగారు రకరకాల కోరికలు, ఫ్రైడ్ రైస్ తినాలనిపించేదండి. మోడర్న్ వాళ్ళకి ఇంకా ఎక్కువ తినాలనిపిస్తాయి, పాతకాలం వాళ్ళకి ఏదో చింతపండు మామిడికాయ తినాలనిపించేది, వీళ్ళు ఫాస్ట్ ఫుడ్ తినాలనిపించేదంట. ఇప్పుడు వాళ్ళకి ఇంకేమి తినాలనిపిస్తాయో, రకరకాల కోరికలు. ఏం కోరుకుంటున్నాడంటే భక్తుడు కదా, ప్రెగ్నెంట్గా ఉన్న లేడీకి పొల్లే కోరుకుంటుంది కదా. యవనస్తులు ఏం కోరుకుంటారు, ఒక మంచి బైక్ ఉంటే బాగుండని కోరుకుంటారు, అంతేనా. మంచి మంచి బట్టలు. మానవ జీవితంలో మన లోపల ఏముందో అది బయటకు వస్తుంది కోరిక రూపంలో, అంతేగా. మనకు దేని మీద ఆశ ఉంటే అది కోరిక రూపంలో బయటకు వస్తుంది. ఎక్కడో ఒకటి వెళ్ళగలుగుతాం, భర్త దగ్గర, తండ్రి దగ్గర, పిల్లల దగ్గర, ఒరే నాన్న ఇది కావాలరా అది కావాలరా ఇవి అడుగుతూ ఉంటాం. రకరకాలైన వాటిని మనం కోరుకుంటాం. కానీ ఇక్కడ భక్తుడు ఏం కోరుకున్నాడంటే, దేవుని ఉపదేశాలు, దేవుని కట్టడలు, దేవుని బోధను కోరుకుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బోధను మనం కోరుకోవాలి. ఆ కోరికతో మనం మందిరానికి రావాలి, ఆ కోరికతో మీటింగ్కి వెళ్ళాలి, ఆ కోరికతో కూటం పెట్టుకోవాలి. గృహకూటం కూడా ఉపదేశాన్ని కోరుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. నాకు కూడా ఎక్కడైతే వర్తమానం అందించబడిందో ఇక ఆ కూటం సక్సెస్ అనిపిస్తుంది నాకు. ఎక్కడైతే వర్తమానం గబగబా ముగిచేసి సరిపెట్టుకోవాల్సి వచ్చిందో ఆ కూటం నాకు కొంచెం తృప్తి లేనిదిగానో బాధ కలిగించేదిగా అనిపిస్తుంది. వర్తమానములు చాలా అవసరం. దేవుని వాక్యం బ్రతికించేది, నిరాశలో నిరీక్షణ పుట్టించేది, దుఃఖంలో సంతోషాన్ని కలిగించేది. బ్రతుకు మీద ఆశ కలగాలంటే మీరు వాక్యం చదవాలి, వాక్యాన్ని కోరుకోవాలి. అర్థమవుతుందా? బ్రతకాలని ఆశ లేదయ్యా అనవసరంలా. అర్థమవుతుందా? ఈరోజు ఉదయం నేను బస్సులో చూశాను, ఎవరో ఒక పిల్ల 10th క్లాస్ చదివే పిల్ల తెలంగాణలో మంచిర్యాల జిల్లాలో సూసైడ్ చేసుకుంది. అమ్మా నాన్న నన్ను క్షమించు,
నేను మీ ఆశలకు తగ్గట్టుగా చదవలేకపోతున్నాను, 10/10 జీపీఏ నాకు రావట్లేదు, 9.8 9.9 వస్తున్నాయి అంటే 10 రావట్లేదంట. చూసారా? దీనికి కూడా చచ్చిపోతారా అన్నట్టు పెట్టాడు జోసఫ్ మొహం. అంటే వాక్యం లేకపోతే మీరు దేనికైనా డేలా పడిపోతారు. వాక్యం ఉంటే ఎలాంటి పరిస్థితి అయినా ధైర్యంగా ఉంటారు. స్తోత్రం. కాబట్టి మీరు వాక్యాన్ని కోరుకోవాలి. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు, ప్రభువా ఈరోజు మందిరానికి వెళ్తున్నా, నీ వాక్యం నాకు దయచేయండి అని కోరుకోవాలి. సభలకు వెళ్తున్నారా, గుడారాల పండుగకి వెళ్తున్నారా, ఇంకో పెద్ద మీటింగ్కి వెళ్తున్నారా, లేకపోతే ఇంట్లో గృహకూటానికి వెళ్తున్నారా, ప్రభువా ఇదిగో పలానా ఇంట్లో గృహకూటం వెళ్తున్నానయ్యా, నీ వాక్యాన్ని నాకు దయచేయండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఆదరించుతుంది. వాక్యం చేయి పట్టి నడిపిస్తుంది. వాక్యం బలపరుస్తుంది. వాక్యం బ్రతికిస్తుంది. వాక్యం మన ప్రాణాలు తెప్పరలు చేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? వాక్యం లేకపోతే మనం చాలా తేలిగ్గా తుఫానుల్లో కొట్టుకెళ్ళిపోతాం. గాలిలో చెదిరిపోతాం. వాక్యం. అందుకనే మీరు పగలు రాత్రి వాక్యాన్ని ధ్యానించాలి. పగలు రాత్రి వాక్యం గురించి మాట్లాడుకోవాలి. వాక్యాన్ని కోరుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెండి బంగారాలు కోరుకోమాకండి. కట్న కానుకలు, ఆస్తిపాస్తులు కోరుకోమాకండి. అవి ఎక్కువ రోజులు ఉండవు మీతో. అర్థమవుతుందా? ఉపదేశం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? కీడు వస్తుందనే భయం ఉండదు. 1వ అధ్యాయం సామెతల గ్రంథం 33వ వచనంలో అంటాడు, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును అంటాడు. అదే సామెతల పుస్తకంలో అంటాడు, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును అంటాడు. కాబట్టి వెలిగించేది, నడిపించేది, త్రోవ చూపించేది, సురక్షితంగా ఉండేటట్లుగా చేసేది దేవుని ఉపదేశం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉపదేశం చాలా ప్రాముఖ్యమైంది. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని మీటింగ్ పెడితే వాక్యం చెప్పే సావకుండా తొందర పెట్టమాకండి. ఆరాధనలో కూడా అంతే. దేవుడిచ్చిన తలంపులు, దేవుడిచ్చినటువంటి బోధ సేవకుడు బోధిస్తాడు. మీరు తొందర పెట్టారనుకోండి, అది పూర్తవదు. లేకపోతే దేవుని తలంపులు ఆగిపోతాయి, స్ట్రక్ అయిపోతాయి. కొండలో నూనె పోసారు. ఎప్పుడు ఆగిపోయింది నూనె? అర్థమవుతుందా? కొండలన్నీ నిండిపోయినాయి, ఇంకా ఖాళీ కొండ ఒక్కటి కూడా లేదు. అప్పుడు నూనె అది. అట్లా మీరు కోరుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. అలా కోరుకుంటేనే నింపబడే అనుభవాలు మనకు వస్తాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉపదేశాలు కోరుకోవాలి. మీరు చదువు రాని వాళ్ళు అయితే ఇంకెక్కువ కోరుకోవాలి. అర్థమవుతుందా? వర్తమానం వినే కొద్దీ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. చదువు వచ్చిన వాళ్ళు చదువుకుంటారు వాక్యాన్ని, కానీ వినటం ద్వారా కూడా వినటం చాలా అవసరం. ఆ మంత్రి గారు ఉన్నాడే, వాక్యం చదువుకుంటూ వెళ్తున్నాడు. ఏది? యెరూషలేములో దేవుని మందిరాన్ని ఆరాధించడానికి వచ్చి ఆరాధించి ఇంటికి వెళ్ళేటప్పుడు రథం మీద కూర్చొని వాక్యం చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు వాక్యంలో అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని చదువుతున్నాడు. ఈలోపు ఫిలిప్ అనే దైవజనుడిని పరిశుద్ధాత్ముడు కొనిపోయాడు. పరుగులు తీసుకుంటూ రథం వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయ్యా, నువ్వు చదివేది నీకు అర్థమవుతుందా అన్నాడు. అప్పుడు అన్నాడు, ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే నాకేమో తెలుస్తుంది అన్నాడు. కాబట్టి కేవలం
మీకు చదువు ఉంటే వాక్యం అర్థమైపోదు. అర్థమవుతుందా? అందుకని ప్రతి చోట దేవుడు సేవకులను పెట్టింది. చదువు లేని వాళ్ళైనా సేవకుడు సేవకుడే. అర్థమవుతుందా? చదువుంటే కొంచెం ఇంగ్లీష్ పదాలు వస్తాయేమో, హిందీ పదాలు వస్తాయేమో, గ్రీకులు అలా ఉంది, హెబ్రీలు అలా ఉందని చెప్తారేమో. కానీ చదువు లేని వాళ్ళకి దేవుడే మాట్లాడతాడు. ఇదిగో దేవుడు ఇలా చెప్పమన్నాడు మీతో అని చెప్తాడు. అర్థమవుతుంది? మనకు ఏదైనా కొంచెం టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా మన మైండ్ దాని మీద డిపెండ్ అవుతుంది. అసలు మనకి ఏమీ లేదనుకోండి, మనం కంప్లీట్గా ఎవరి మీద ఆధారపడతాం? అయ్యా ప్రభా నువ్వే దిక్కు నాయనా, నాకు ఏమీ తెలియదు అంటాం. అంతే. దేవుణ్ణి దిక్కుగా చేసుకున్న వాడిని దేవుడేం విడిచిపెట్టడం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని కోరుకోండి. వాక్యాన్ని కోరుకోండి. వాక్యాన్ని పక్కన పెట్టకండి. పాస్టర్ గారు అలా చెప్తారు, అలాగే చెప్తారు, ఇవన్నీ కుదరవు అనే మాట ఎవరైనా వస్తే వాళ్ళు దెయ్యం పట్టిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. వాళ్ళతో ఉండమాకండి. అర్థమవుతుందా? దేవదాస్ గారు, ముంగమూరు దేవదాస్ గారు ఉన్నారే, బైబిల్ మిషన్ ఆయన చెప్పాడు, మందిరానికి సమయానికే వచ్చే వారితో అంట దేవుడు ఉంటాడంట, పక్కన కూర్చుంటాడంట. ఆలస్యంగా వచ్చే వాళ్ళ పక్కన అపవాది కూర్చుంటాడంట. ఆయన చెప్పిన మాట అది. అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలతో సహవాసం చేయండి. వాక్యాన్ని తేలిగ్గా తీసుకునే వాళ్ళతో స్నేహం చేయమాకండి. మీరు వందనాలంటే వందనాలు చెప్పండి, ఎక్కువ టైం గడపమాకండి. వాక్యాన్ని తేలిగ్గా తీసుకునేవాడు ఏం చేస్తాడో తెలుసా? వాడు చెడిపోయాడు, వాడు దారి తప్పాడు, మిమ్మల్ని కూడా ఏదో రకంగా వాక్యం మీద ఆశ లేకుండా చేస్తాడు. అర్థమవుతుందా? వాక్యం చదవనివ్వడు, వాక్యం విన్నవాడు, వాక్య ప్రకారం జీవించనివ్వడు, వాక్యాన్ని గట్టిగా పట్టుకొనేవాడు, ఏదో ఒకటి చెప్తాడు. అర్థమవుతుందా? దేవుని మాటలు వినబడేటప్పుడు ఊరికే గుసగుసలు ఆడేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళతో చెప్పాలి మీరు అస్సలు మాట్లాడొద్దని. ఇది చాలా అవసరం. వాక్యాన్ని మీరు కోరుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 19వ కీర్తనలో ఒక మాట చూడండి. 19వ కీర్తనలో ఏది కోరదగినదో అక్కడ భక్తుడు చెప్తాడు. 19వ కీర్తన 9-10 వచనాలు. యెహోవా యందైన భయము. 8 కూడా చదువుతారా? యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి 10వ వచనం, బంగారు కంటెను విస్తారమైన మేలిమి, బంగారు కంటెను కోరదగినవి. చూసారా? బంగారం కంటే విస్తారమైన మేలిమి, బంగారం కంటే కోరదగినవి. అంటే కోరుకోవాలంటే వాటిని. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం కోరుకుంటాం మనం? అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు. మరి మా నెంబర్లు ఎక్కడ దొరుకుతాయో కానీ మొత్తానికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి, సార్ ఇదిగో పలానా అమరావతిలో ప్లాట్లు ఉన్నాయండి, చదరపు అడుగు ఎంత, మీకు అన్ని ఏర్పాట్లు మేమే చేసి పెడతాం, లోన్ కూడా వద్దులే అమ్మా. కొంచెం కొనాలనే ఆశ ఆలోచన ఉన్నవాడు ఏం చేస్తాడు? పూర్తిగా ఉంటాడు. ఇంకేమన్నా ఆవిడ చెప్పిన అర్థం కాకపోతే ఇంకోసారి అడిగి మరి తెలుసుకుంటాడు. ఎప్పుడు దాని మీద ఆశ ఉన్నవాడు. అర్థమవుతుందా? ఈ పర్సనల్ లోన్, హోమ్ లోన్ ఎవరు చేయరు. పర్సనల్ లోన్ ఇదే గొడవగా, మేము పలానా బ్యాంక్ నుండి ఫోన్ చేస్తామండి,
ఒకరోజు ఎక్కడ నేను పని చేస్తున్నా, ఏదో దొడ్లో పని చేస్తున్నా, మన సంక్రాంతి సెలవుల్లో ఫోన్ వచ్చింది. గబగబా ఫోన్ ఎత్తే, మేమండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి చేస్తున్నామండి అంది. ఏమ్మా మీకు సంక్రాంతి సెలవులు అయిపోయినాయా అన్న. అయిపోయినాయి అండి, మాకు ఇన్ని రోజులు ఎవరండి, మొన్న అయిపోయినాయి అండి. ఏమి ఇస్తారంట, లోన్ ఇస్తారంట. సరే వడ్డీ కట్ట అవసరం లేదమ్మా అన్న. అట్ట కుదరదండి, వడ్డీ కట్టాలండి. అవసరం ఉన్నవాడికి చెప్పండి, వాళ్ళేమో ఎవరో. అవసరం లేని అడిగామో ఏదో ప్రేమ ఉన్నట్టు ఇస్తారు కాదు, అడుగుతారట ఫోన్ చేసి. ఇచ్చేటప్పటికి వచ్చేసరికి మళ్ళీ మామూలే, యేసు రక్తమే. నేనేం చెప్తున్నా అంటే, దాని మీద ఆలోచన ఉన్నవాడు ఏం చేస్తాడు, అది ఎట్లా, ఇంకేం చేస్తే, ఏం డాక్యుమెంట్ కావాలి, ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, మొత్తం అంతా. మనం ఏం కోరుకోవాలి చెప్పండి, దేవుని ఉపదేశాలను, దేవుని వాక్యాన్ని మనం కోరుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రకరకాల కోరికలు ఉన్నాయంట మనుషులకి. ఇశ్రాయేలీలు ఉన్నారే, వాళ్ళ కోరికలు విచిత్రం. లోతును దేవుడు అన్నాడు, ఫలానా చోటికి పరిగెత్తు కొండ మీదకి అన్నాడు. లోతు అన్నాడు, అక్కడ దాకా పరిగెత్తలే కానీ ఇదిగో ఇక్కడ ఉంది ఈ సోయర్ అనే ప్రాంతం, అక్కడికి పోతా అన్నాడు. అంటే ఆయన కోరిక ఎక్కడుంది, అక్కడ ఉంది. సరే పొమ్మన్నాడు. తర్వాత ఎంత నష్టం జరిగిందో బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, బైబిల్లో ఉన్నంత వ్యభిచారం గురించిన సంగతులు, ఎవరెవరు వ్యభిచారం చేసి ఎలా పాడైపోయారో ఆ సంగతులు బైబిల్లో ఉన్నందుకు ఇంకెక్కడ లేవు. బైబిల్లో ఉన్నంతగా హత్యల గురించిన వివరాలు ఇంకెక్కడా లేవు. బైబిల్లో పాపాన్ని గురించి వివరించినందుగా మరెక్కడా వివరించలా. అందుకని చాలామంది దీన్ని ఏమంటారంటే, అదంతా దానంత బూతు పుస్తకం కూడా లేదని రకరకాలుగా, ఏది క్రీస్తు విరోధులు, సువార్త అంటే గిట్టని వాళ్ళు దీనికి రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నారు. కానీ దిస్ ఈజ్ హోలీ బైబిల్, ఇది పరిశుద్ధ గ్రంథం. దీనికి పరిశుద్ధ గ్రంథం అంటానికి కారణం ఏంటో తెలుసా? బిల్లీ గ్రహం గారు అన్నాడు, ఇందులో ఉన్నంత వివరం, పాపాన్ని గురించిన వివరం ఇందులో లేదు. అయినా ఇది ఎందుకు పరిశుద్ధ గ్రంథం అయిందంటే, ఇందులో సత్యమే ఉంది. ఇందులో సత్యమే ఉంది. ఇట్ హ్యాస్ ట్రూత్. ఇది సత్యాన్ని కలిగి ఉంది, ఇంకేమీ లేదు. సత్యం తప్ప ఇంకొకటి. లోతుని గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. తర్వాత యోధాని గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, దేవుని వాక్యంలో నుండి వక్రీకరించి. కానీ లోతు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, అతడు దేవుడు ఆశించిన దాన్ని కాకుండా, దేవుడు చెప్పిన దాన్ని కాకుండా తన సొంత ఇష్టాన్ని కోరుకున్నాడు. ఆశించి అని అంటాడు కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతూ అంటాడు, అందరూ సముద్రంలో నడిచి వెళ్ళారు, మేఘం క్రింద ఉన్నారు, సముద్రంలో మేఘంలో బాప్తిజం పొందారు, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు, ఒకే పానీయాన్ని పానం చేశారు, ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. ఇన్ని కార్యాలు వారు చూశారు, కానీ వారి ఆశ అంతా ఎక్కడుంది, వారి కోరిక అంతా ఎక్కడుందంటే చెడ్డ వాటిని కోరుకునే మనసు. భక్తుడు అంటున్నాడు, నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. చెడ్డవాటిని ఆశించకండి, చెడును కోరుకోమాకండి. బైబిల్ చెప్తుంది చెడుకు దూరంగా పారిపోమ్మని. నడుచుకుంటే వెళ్ళకూడదంట, పారిపోండి దూరంగా, జారత్వమునకు దూరముగా పారిపోవుడు అంటాడు 6:18 కొరింథీ పత్రికలో. పారిపోమంటే అర్థం ఏంటి?
అది నీ వెనకాల పడద్ది, అయినా కానీ దానికి దొరకకుండా నువ్వు అది అర్థమవుతున్నా. ఆ పొతీఫరు భార్య ఉందే కన్ను వేసిందంట. అదేం కన్నో మరి. మాటికి ప్రయత్నం చేస్తూనే ఉందంట. చివరికి యోసేపు ఏం చేశాడు? పారిపోతే కానీ తప్పించుకోలేకపోయాడు, గెలవలేకపోయాడు. అర్థమవుతుందా? మీరు గుర్తుపెట్టుకోవాలి, పాపాన్ని జయించడానికి బైబిల్ గ్రంథాలలో చాలా చక్కటి సూత్రాలు ఉన్నాయి. అర్థమవుతుందా? నువ్వు త్రాగుబోతు నుండి విడుదల పొందావు, రక్షణ పొందావు. నువ్వేం చేయాలి తెలుసా? త్రాగుబోతులతో కలిసి కూర్చోకూడదు. నేను జయం పొందాను, నేను మానేశాను, వాళ్ళతో కూర్చున్నంత మాత్రం తాగుతాను అనుకున్నావా? నేను తాగను, నేను మగోడిని. నీ మగతనం అంతా పావు గంటలో తేలిపోద్ది. పావు గంట తర్వాత నువ్వు కూడా మురుగుంటలో పడతావు వాళ్ళతో కలిసి. యేసు రక్తమే. అర్థం. మనం అన్యజనులతో సహవాసం ఎందుకు చేయకూడదంటే, వారికి దూరంగా ఎందుకు పారిపోవాలంటే, వారు ఆశించింది మనం కూడా ఆశిస్తాం. అర్థం. మీరు బూతులు మాట్లాడే వాళ్ళతో పావు గంట కూర్చోండి, 16వ నిమిషంలో మీ నోటంట లేకపోతే మీ మనసులో ఆ బూతు రాకపోతే అప్పుడు అడగండి. అందుకని చాలా బైబిల్ స్పష్టంగా చెప్తుంది, పారిపోండి. కోరుకోండి అని చెప్తుంది, అదే సమయంలో పారిపోండి అని కూడా చెప్తుంది. కాబట్టి ఏది కోరుకోవాలో, ఏటికి దూరంగా పారిపోవాలో, ఇదంతా మనం తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది. స్తోత్రం. రూతు ఏం కోరుకుంది? బెత్లెహేమును కోరుకుంది. రూతు బెత్లెహేమును, దేవుని ప్రజల సహవాసాన్ని కోరుకుంది. కాబట్టి ఏం జరిగింది అంటే, ఆమె ధన్యురాలుగా మార్చబడింది, దీవించబడిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దైవ సంబంధమైన వాటిని కోరుకోండి. అర్థమవుతుందా? కొరింథీ పత్రికలు అంటాడు 14వ అధ్యాయంలో, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అంటే కోరుకోండి. ప్రభువా, నాకు ప్రవచన వరం ఇవ్వు నాయనా, అన్య భాషలు మాట్లాడే వరం ఇవ్వు ప్రభువా, స్వస్థపరిచే వరం ఇవ్వు నాయనా. అర్థం. అవి కోరుకోవాలి. నీ పరిచర్య చేసే వరం ఇవ్వు ప్రభువా, సంగీత వాయిద్యాలు వాయించే వరం ఇవ్వు నాయనా. ఆత్మ సంబంధమైన వాటిని కోరుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. వ్యర్థమైన వాటిని కోరుకోవద్దు. అర్థమవుతుందా? వ్యర్థమైన వాటిని ఆశించారు ఇశ్రాయేలీయులు. అర్థమవుతుందా? వాళ్ళ ముక్కుల్లోనే ఉందంట, ఇంకా వారి పళ్ళ సందుల్లోనే ఉందంట. ఇంకా టూత్ పిక్కుల కోసం సరే యాపిల్ పట్టుకున్నారో మరి ఏం పట్టుకున్నారు కదా. ఇప్పుడంటే కొనుక్కున్నాం అన్నీ. అప్పుడేమన్నా తాటాకో చీపురు పళ్ళో తీసుకుని ఇట్లా పొడుచుకుంటే అయిపోయింది. పళ్ళ సందుల్లోనే ఉందంట మాంసం, వారు కోరుకున్న మాంసం. అంతే. తీసుకెళ్ళి వాళ్ళని పరదేశులమో ప్రియులారా అని పాతి పెట్టడమే. అంటే ఏంటి? కడుపులోకి వెళ్ళలేదు, అరగలేదు, వారి రక్తంలో కలిసి బలంగా మారలేదు. కానీ ఈలోపే అంటే మనకు ప్రయోజనం కాని వాటిని మనం కోరుకుంటాం. అది మన ఎంపికలు అట్లా ఉంటాయి. మనం అనుకుంటాం నేను కరెక్టే అనుకుంటాం, నేను కరెక్టే కోరుకుంటున్నాను అనుకుంటాం. మనం కరెక్టే కోరుకుందామో లేదో తర్వాత తెలుస్తుంది. అప్పటికంతా అయిపోతుంది, జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. అందుకనే భక్తులందరినీ మన ముందు పెట్టాడు. ఎవరెవరు ఏం కోరుకున్నారు, ఎవరెవరు ఎలా నడిచారు, ఎవరెవరు ఏ నిర్ణయాలు తీసుకున్నారు, వాళ్ళకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా, వాళ్ళు బ్రతికారా చనిపోయారా, వాళ్ళు బాగుపడ్డారా ఆత్మీయంగా నష్టపోయారా, వాటన్నిటినీ మన ముందు పెట్టాడు. ఎందుకోసం అంటే వాటిని చూసి మనమన్నా, ఇప్పుడు ఎదురుగుండా ఇసుకలో బండి వేసుకెళ్ళాడు, పడ్డాడు, నువ్వేమవ్వాలి? అది కనీసం దాన్ని కామన్ సెన్స్ అంటారు, జాగ్రత్త పడతావు. నేను వెళ్ళిపోతా, ఆడికి తెలియకుండా వెళ్ళాడు, నేనైతే సీనియర్ డ్రైవర్ని, నేను బాగా తోలేస్తాను వెళ్ళావు అనుకోండి, నువ్వు పిల్లి మొగలేస్తావు. ఇంకో నువ్వు నేర్చుకున్నది ఏమీ లేదు. బైబిల్ ఎందుకు మన ముందు పెట్టాడు? ఇంత పెద్ద పుస్తకం, 6000 సంవత్సరాల కాలంలో జరిగినట్టు సంగతులన్నీ ఎందుకు మన ముందు పెట్టాడంటే, ఎవరెవరు ఏం కోరుకున్నారు, వారు ఎలా జీవించారు, వారు ఏం చేశారు, వారి ముగింపు ఎలా ఉంది, వారి జీవితం ఎలా ఉంది, ఈ విషయాలన్నీ ప్రభు గ్రంథస్థం చేశాడు. వీటన్నిటినీ మనం
ఆకలింపు చేసుకుని చెడ్డవాటిని కోరుకోకుండా మనం జాగ్రత్త పడాలి. స్తోత్రం. చెడ్డదాన్ని అసహించుకోవాలి, మంచిదాన్ని హత్తుకోవాలి. రోమాపత్రిక 12వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటాడు, చెడ్డదానిని అసహించుకొని మంచి వాటిని హత్తుకొని ఉండాలి అని 9వ వచనంలో. కాబట్టి ప్రియులారా, మనం మంచి వాటిని కోరుకోవాలి, శ్రేష్టమైన వాటిని కోరుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? కొద్దిమంది ఊరకే జనాలుంటే అక్కడికి వెళ్ళిపోతారు అంతే, అక్కడ ఉపదేశం ఉందా లేదో గ్రహించరు. అర్థమవుతుందా? ఈ మధ్యకాలంలో మనుషులకి ఈ అట్రాక్షన్స్ ఎక్కువైనాయి కాబట్టి అట్లాగే రకరకాల లైట్లు, పొగలు పెడుతున్నారు. ఇది వాక్యం చెప్పేటప్పుడు కూడా పొగలు పెట్టాలి, పాటలు పాడేటప్పుడు పొగలు. ఇవన్నీ ఏంటి? ఇది పెళ్ళ, రికార్డింగ్ డ్యాన్సా, ఏంటది? కేవలం అవి మాత్రమే ఉంటే అక్కడికి మీరు పోకూడదు. వాక్యం ఉన్న చోటకి మీరు వెళ్తే ఆ వాక్యం ద్వారా బ్రతుకుతారు, ఆ వాక్యం ద్వారా మీరు తెప్పరెళ్తారు. వాక్యం లేని చోటకి మీరు వెళ్ళారనుకోండి, మీరు ఆ షోలో పడతారు, అంతకుమించి ఏమో దొరకదు మీకు. ఇంటికి వచ్చిన కాడి నుంచి తిట్టుకోవడం, సణుక్కోవడం, కొనుక్కోవడం, దేవుణ్ణి దూషించడం, ఏదైనా సమస్య వస్తే ఇవే వస్తాయి. వాక్యం ఉన్నవాడు ఏమవుతాడంటే కదిలింపబడడం. స్తోత్రం. కాబట్టి ఏం కోరుకోవాలి మనం? వాక్యం. అర్థమవుతుంది. అందుకనే కొన్నిసార్లు మిమ్మల్ని అడుగుతున్నాం, ఏమన్నారు ఈరోజు వాక్యం? అర్థమవుతుందా? చెప్పగలుగుతున్నారంటే లోపలికి వెళ్ళిందని అర్థం. చెప్పలేకపోతున్నారంటే గ్రహించుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. 173వ వచనం మళ్ళా చదువుకుందాం. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. ఆమె. ప్రభు ఈ కీర్తన మన కొరకు దీవించునుగాక. ఆమేన్.